నా కొడుకులు వచ్చే వరకు అన్న శాఖలు తయారు చేస్తాను అన్న శాఖలు తయారు చేస్తాండి మరి అలనాటి వారికి మొగ్గడి అలాంటి ఇలనాటి వారికి ఉండలే పుణ్యాట గడియ కింద గరిమి నీరబడతంది మునియాల్లో వాపరెక్కి మెక్కి డెక్కలు ఉపదారి హరిసీతల గాజులు మోసేతల పడుతుంది సిగములు జారి సిగు దబ్బల పడుతుంది కట్టుకున్న తాలిబొట్టు ఆత్మగుంటల పడుతుంది ఒళ్ళు మరి ఒళ్ళంత చూడు పండు జిల్లా డాకులు యొక్క పసుపు సాయ కొడుతుంది తల్లి కనుక ఓ దేవుడా తల్లి కనుక ఓ దేవుడా ఏమి చిత్రమమ్మ ఓనాయనా ఏమి కలి మాయా కలి మాయరా ఏమి కలి మాయా కలి మాయరా దేవుడని గుళ్ళె మన్ను మన్నువయ్యా గుళ్ళె మన్ను మన్నువయ్యా భర్తలేని భాగ్యం ఎట్లా ఓడి గడితివా భర్తలేని భాగ్యం ఎట్లా ఓడి గడితివా ఓడిలేని మోక్షం ఎట్లా ఓడి గడితివి మోక్షం ఎట్లా ఓడి గడితివి లేని పుణ్యమైన ఓ నాయనా లేని పుణ్యమైన ఓ నాయనా అయ్యా నాకెట్లా ఓడి గడితివి భగవంతుడా భగవంతుడా తప్పు చెయ్యబోతే అవ్వరారా తప్పు చెయ్యబోతే అవ్వరారా నేను ఏ నేరం చెయ్యబోతే తల్లులారా చెయ్యబోతే తల్లులారా నేను ఏ తప్పు చెయ్యబోతే ఏ నేరం చెయ్యబోతే అవ్వ నేను 10 రూపాయల కాచబడి పారివారి పక్కన పొంగి వేసి 5 నెలలు తప్పబోతురా అయ్యో నాయన ఇద్దరు కొడుకులు లోగిల్ల వేడిగా తినక నా ఇద్దరు కొడుకులు అడుగుతు నేను ఏమంట చెప్పుదురా అయ్యో అయ్యా మొగాన కొంగు పెట్టి కనకవాది మొగాన కొంగు పెట్టి కనకవాది వంట వర్ర పట్టే ఓ దేవుడా వంట వర్ర పట్టే ఓ దేవుడా కలకలక నీళ్లు కూడా తీస్తున్నది నీళ్లు కూడా తీస్తున్నది కొట్టి ధరణి లేపే కనకవాత లేపే కనకవాత కొట్టి దుమ్ము లేపే భగవంతుడా కొట్టి దుమ్ము లేపే భగవంతుడా కనకల కనకల కన్నీళ్ళు తీసుకుంటూ లోగిట్ట ఉన్నది అమ్మవారు కనకవతి దేవిరా అయ్యో గరంబాయిలో నిలుగానే కంటే గడికి గర్భిణి పెరుగుతాను కొన్న కాయవరం పొట్టేరు పడుతుంది భూమి కట్టు భూమిలో తన్ని కొడుతుంది చెప్తాను ఏమి చిత్రం భగవంతా భర్త లేని భాగ్యం మొగలేని మోక్షం పురుషులు లేని పుణ్యం నాకు ఇట్టగలిగి 10 రూపాయల కాచపాడి పాలివాని పక్కల కొంగిపోతే నాటి వాడిని కూడా నీతులు తప్పపోతుంది ఇది ఏమి చిత్రము 20,000 కొడుకులు ఇంటికి వచ్చావా ఇది ఏంటంటే నా కొడుకులతో ఎట్టే చెప్పానని పొట్ట మీద కొంగు పొందలు జరుపుకుంటా ప్రవణాల కనుక వది ఉన్నది కనకవతి ఏడుకుంటూ లోకిలో ఉండని 20 ఏళ్ల కొడుకులు బల్లే ఉన్నారు తమ్ముడా కృష్ణ అన్నా వాళ్ళు పొరడాన్ని ఇంటికి వెళ్ళిపోయి కన్న తల్లితే తనదిని మళ్ళీ పడికత్తప్ప సరే అన్న అదరా తమ్ముడని 2 అన్నదమ్ములు సందరి పుస్తకాలు సంకర పెట్టుకొని మరి ఎటువంటి ధర్మ స్కూల్ పళ్ళ విడనాడి లోకిళ్ళకైనా అల్లల్ల నేరడి జమేదారి కోయిలా అల్ల నేరడి జమేదారి కోయిలా జమేదారి కోయిలో
అయ్యో కొడక కాళ్ళు కడుక్కొని ఇంట్లో రండి బిడ్డ అన్నం పెడతా అమ్మడా కృష్ణ అన్నా కోటన్నా ఎప్పుడు ఇంటి ముందు కత్త మన తల్లి గిరాకి ఎవరికి ఎదుర్కొని వేడుకొని రారా కొడుకులు అన్న తల్లి తల్లిని నీరసంగా ఇంట్లో కూర్చొని రాండి కొడుకులు అలాంటిది ఏమైందిరా అన్నా మన కన్న తల్లి మరి ఒళ్ళొచ్చి జ్వరం వచ్చిందో మరి మనుషులు ఒకరోజు ఒక తీరు ఉంటాడా జ్వరమే వచ్చిందో కార్యక్రమం గుంతానే అన్నా కన్న తల్లి అటువంటి జ్వరం వచ్చిందో ఒళ్ళనవచ్చు ఎప్పుడు ఒక్క తిని ఉంటుందో మనం వెళ్ళిపోదా అంటావు అంతకంత పిల్లలు ఎప్పుడు మా దగ్గరికి వచ్చి గిరాకి ఉరికొచ్చి ఎదుర్కొని వేడుకొని రాండా కొడుకులు అనేది చిన్నగనాటి ఒక చిన్నవి నాటి ఒక అల్లిపోయింది కడగల్లో ఒక్కొక్కడి చిన్నపోయింది అవ్వా నీ కళ్ళకి వెళ్ళి పటాపట చిరుకులుతో నీ కన్నీళ్ళ కారణమైందమ్మా అయ్యో కొడక నా కన్నీళ్ళ కారణం ఏం లేదు కొడక వట్టికనే కొడక కొడక ఇంత ఎత్తు కొడకలు ఇంత ఎత్తు నా ఎత్తు కొడకలు వేసుకున్నా కొడక మిమ్మల్ని చూసే వరకు ఈయన ఆనందం పట్టాడు లేక ఆనంద భాష వాళ్ళ నాన్న అలా కూర్చోండి కొడక అన్నం పెడతా 20 ఏళ్ళ కొడుకులు ఇంటికి వచ్చారు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందమా తృప్తిపడ్డది నా బతుకు తృప్తిపడి మిమ్మల్ని చూస్తే ఆనంద పాష్పాలంటావు మనసుకి ఏడిచినా కన్నీళ్ళు వస్తాయి నవ్వినా కన్నీళ్ళు వస్తాయి ఏడుపు కొద్ది వచ్చే నీళ్ళను కన్నీళ్ళు అంటారు ఆనందం కొద్ది వచ్చే నీళ్ళను ఆనంద పాష్పాలు అంటారు కొడుక మిమ్మల్ని చూస్తుంటే ఆనందం పట్టాలి ఆనంద పాష్పాలు ఆటలాడుతా నీ కొడుకు అన్నావు అవా నువ్వు తురితాది మాకు తుర్తి మేడుతో నువ్వు తురితాను మాకు తురితావా మా కాకలతో అన్నం పెట్టావా అన్నం పెట్టమన్నాడు ఆ కన్న తల్లి ఈయన కనకావతి దేవి హమ్మ రమ రామ 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 చుట్టూరు కూరలాట నడవన్న పెట్టినది చుట్టూరు కూరలాట మరి చుట్టూరు కూరలు పెట్టింది నడవన్న పెట్టింది అమ్మవారు కనకవతిదేవి మరి పొట్ట మీద ఈయన మాత్రం పొంగుదుడు పొందు కదిలింది అవ్వా అయ్యా కొడుకూర ముందటాను కూర్చుంట ఉన్నదమ్మ కొడుకూర ముందటానే కూర్చుంట ఉన్నదే మా కొడుకూర
మాటనే ముచ్చటైనా అన్నం తిన్నాక నిమ్మలంగా కన్న తల్లిని అడగాలి మనం బడివి వచ్చిన ఆకలి కన్నా గడుపు ఆరిపోయిన మొక్కలు లేకపోయి లోతు పడ్డాయి అన్న అన్నం తిన్నావన్నా నాకు తమ్మి అన్నం తినక ముందు అడిగ ముచ్చట వేరే తిన్నాక అడిగ ముచ్చట వేరే అవ్వను చూస్తే అన్నం నోట్లో పోతలేదు అవ్వనొక్క మాట్లాడదాగు సరే అన్న ఆగు తమ్మి అవ్వనొక్క మాట అడిగినాక అన్నం తిన్నా ఆగురా తమ్మని ఇస్తారు వెనుకెళ్ళి అవ్వా నిన్నొక్క మాట అడుగుదాం అనుకుంటాను అడగచ్చున్నావా కొడక అడిగే మాట ఒకటేందిరా ఎన్నైనా అడుగు అడగరాని మాట ఆ మాట అడగకు నన్ను బాధ పెట్టకు నాన్న అవా అడగచ్చ మాటే నేను అడుగుతా అడగరాని మాట నిన్ను ఒక్కడు కూడా అడగ అవా అడగచ్చ మాట ఏదో కాదు కరిపూరాబాదుడు కరిపూరా తల్లి వేరే కరిపూరాబాదుడు హరిపురవాసుడు గనుడు నా తండ్రి లేడు తండ్రి లేని అల్ల కొన్న కాయవరను పొట్టి ఏర్పడతాను బీర కాయవరను బిర్రు ఏర్పడతాను ఇవన్నీ కూడినవు కూడుకున్న మంచి మాట కొద్ది వారి కూడిన వారి పేరు చెప్పు ఓట చెప్ప సిగ్గలు పిద్ద ఏలు పెట్టు చూపెట్టు వానికి నీకు అంట కడతావా కోటరెడ్డి రాజా ఎవరిని కూడినవి అవ్వా
నాతివాన్ని ఊడేవు నీతులు తప్పినవా నీకు పున్నకాయ ఈత పూట ఏరబడతంది అవని ఏరగంత పాదం ఎద మీద పెట్టి పెడి 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 దెబ్బలు కొట్టబడిదివిరా అయ్యో అయ్యా నా కొడక కోటరెడ్డి కోటరెడ్డి నా కొడక కోటరెడ్డి కోటరెడ్డి అయ్యా నా కొడక కోటరెడ్డి కోటరెడ్డి నా కొడక కోటరెడ్డి కోటరెడ్డి అయ్యా పెడి పెడి దెబ్బలల్ల కొట్టబడిదివా పెడి దెబ్బలల్ల కొట్టబడిదివా నన్ను కొడితే మల్ల కొట్ట నా కొడక నన్ను కొడితే మల్ల కొట్ట నా కొడక ఎంత లేసి మాటలల్లా నువ్వు అన్నవా లేసి మాటలల్లా నువ్వు అన్నవా లంజన్న మాట కాదు కన్న కొడక లంజన్న మాట కాదు కన్న కొడక నీ నోటికి ఎంత వచ్చేవో నాయనా నీ నోటికి ఎంత వచ్చేవో నాయనా ఊరి కొడక కోటరెడ్డి అవ ఏ లంచతనం ఏదులు ఏ దొంగతనం ఏదురవే అవ్వా నీవు ఏలువే మరి నోట ఎప్పసి కనిపిస్తే ఏలువేసి చూపెట్టువంటివిరా అయ్యా ఊరి కొడుక కోటరెడ్డి నోటి నిండా లంజారు తిరదన్నవురా అయ్యా మీరు ఏ లంగతనం ఎయ్యలే ఏ దొంగతనం ఎయ్యలే కొడక ఒకనాడు తినమందు కొడక పట్ట మాసి పాండువు దూరం అయిన నానా నేను అన్నిళ్ళ కోనేరు మంచిన ఊరు బయట ఉన్నది పరం బాయి వేటికి వెళ్ళి వేన కొడక నాకు దురాశ కాలని దుర్బుద్ధి ఉట్టి దుమ్ములు కొట్టి దూపైనప్పుడు నానా నేను ముంచి 3 దోశల నీళ్లు తాగితే నాకు గరిమిడేరు పడ్డదిరా అయ్యా అయ్యా అంతకంటే పెద్ద తప్పు నాయనా అంతకంటే పెద్ద తప్పు నాయనా అయ్యా నా కళ్ళ విరవబోదు కన్న కొడక కన్న కొడక కొడక అంతకంటే పెద్ద తప్పు నాకు తెలియదు నారా నువ్వు లంజాని అంటావురా అయ్యా నీకు లంజన్న మాట నోటికి ఎట్లా వచ్చింది రారా నీ కన్న తల్లిని ఎవరన్నా ఒక మాట లంజాని అంటే వారి నావ ఏ దొంగతనం వేసింది ఏ లంగతనం వేసిందని కన్న కొడుకునుంటే 10,000 పెట్టి 10,000 సవని తెచ్చి పంచాలు పెట్టేటోళ్ళు నారా మీరే లంజని అన్నాక నేను ఎవరితోటి చెప్పుకుందురా అయ్యా అయ్యా నా కొడుక కోటరెడ్డి ఓ నాయనా నా కొడుక కోటరెడ్డి ఓ నాయనా తప్పు తెలవదీరా కన్న కొడుక తప్పు తెలవదీరా కన్న కొడుకు పై నీళ్లు తాగిరా నుండి కొడుక బాయిల నీళ్లు తాగినక నుంచి నా కరిమిడేరు పడగా అంతకంటే పెద్ద తప్పు నాకు తెలవది కొడుక మీరు ఎవరి మీద నింద పెట్టాను నానా మీరు ఏ అద్దన్న కొడుకు మీద అవద్దమ్మో బాలే కొడక మీరు 10 రూపాయల కాశమల్లి పారోని పక్కన కొంగు వేసి పాటికి తప్పబోతురా అయ్యా అయ్యా నీ కళ్ళు మొక్కుదారా కన్న కొడక నన్ను కొడితే మల్ల కొట్టావు నాయనా నన్ను కొడితే నేను మల్ల కొట్ట కొడక నన్ను పెడి 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 దెబ్బలు కొడతండిరా అయ్యా నా కాయ పోయే ప్రాణాలైతే నా కళ్ళకు దిగడది కావురు అమ్ముదంది కొడక కాదంటే నీ కాళ్ళు మొక్కుతారా అయ్యో ఏంది అవ్వా బట్ట మాది బాండవ దూరమై పరంబాయి కాడికి నీళ్ళ వేరే కొడక బుక్కలు నీళ్ళు తాగితే నీళ్ళు తాగిన కాంచెలకి ఇట్లా ఏర్పడుతుంది కొడుకు అన్నావు అవ్వా నీళ్ళు తాగు దగ్గర పోతాయి తాగే లంజకు బొంకుల్లావు దొంగకు ఉరుకుల్లావు లంజతనం చేసిన ఆడిది బొంక కూకోదు దొంగతనం చేసినోడు ఉరుకో కూకోడు అవ్వా ఎవరిని కూడుకున్నావు అని పేరు చెప్పదాకా విడిచిపెట్టా వింత వింత వీళ్ళ బాల చేస్తారు ఎన్నో ఇంట్లో కొడితే నీకు బుద్ధి వస్తలేదు ఇంట్లో కొడితే నీకు సిగ్గొత్తలేదు దండకు తాడు పెట్టి నలుగురు నడిచే బాటలో ఉయ్యాలో చెంపలో ఊపుకుంటూ కొడితే కొడిన వారి పేరమ్మా మాయమ్మ
మురి కొడక కోటరెడ్డి రాజా దండ ఉలి పక్కన పెట్టి గుర 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 గుంజుకొచ్చి ఉయ్యాల చెంపల ఊపుకుంట కొట్టబడిదివిరా అయ్యో అయ్యా నా కొడక కోటరెడ్డి రాజా నా కొడక కోటరెడ్డి రాజు ఎంత మాట వలికినావు కొడక ఓ అవ్వ కనకవతి దేవి ఇక్కడికి వందలాది మంది వచ్చిల్లే అవ్వా నీకు 170 సిగ్గని వింత ఏలినే తీసుకుపెట్టువంటివిరా అయ్యా నేను ఎవరాను నేను చూపుదురా అత్తన్న కొడుకు మీద కొడుకు ఆ వద్ద మోపవాడినారా నేను ఏ తప్పు ఎయ్యలేదు కొడక ఏ నేరం ఎయ్యలేదు కొడుకు కొడుకును కొడుకురాని అవ్వా కొల్లారి బండ్లు కట్టుకోను కడుపు నిండా ఇద్దరు కొడుకురా అయ్యా నేనల్లా కనుకుంట కొడుకు మీరు పుట్టి రంగరానా నిలవారం పొద్దప్పుడు ఈ కన్న తండ్రి ప్రాణం పోంగా మీ కన్న తండ్రి తీసిన చేతులు పెట్టి బాబా కనకవతి దేవి మన కొడుకులే రాజమనుకోవే బామా మన కొడుకులే దేశమనుకోవే బామరి మిమ్మల్ని తీసిన చేతిలో పెట్టి మీ కన్న తండ్రి ప్రాణం పోయిందిరా అయ్యా మీ కన్న తండ్రి ప్రాణం పోయిన కాడి నుండేనే కొడుక మీరే నాకు తన ధాన్యం మీరే నాకు రాజదేశం నా కొడుకులే నాకు లోకమని కొడుక నేను ఇంతెత్తు కొడుకులు నా కొడుకు అయ్యా, నా ఎత్తు ఏసుకుందరారా అయ్యా చిన్ననాటి నుంచి నా కొడుక ఎవరితోటి మాట వాడలేదు నేను ఎవరితోటి మాట పడలేదు కొడుక ఎవరు నన్ను ఏలు పెట్టి సూపర్ ఏదురా అయ్యా చిన్ననాటి నుంచి చదువుకొని పెంచుకొని పెద్ద వేసుకుంటే కొడుక ఇలా నా ఎత్తు కొడుకులై నన్ను ఏలు పెట్టి సూపుతాన్లారా అయ్యా కొడుక కోటరెడ్డి రాజా నేను ఏ తప్పు చెయ్యలే ఏ నేరం చెయ్యలేదు కొడక ఈ కన్న తల్లి మాట విను కొడక నన్ను కొడితే నేను మళ్ళీ కొట్టేదాన్ని కాదు కొడక నువ్వు పెడి దెబ్బలు కూడా దండి కొడక నీ చేతెక్కడ ఈ పెక్కడ రారా నా ఈ వినాలు గుండవంటే కొడక ఆయపోయే ప్రాణమైతే ఉందో అయ్యా నీ కాళ్ళు మొక్కుతార కొడక అప్పుడు పెల దెబ్బలు కొడుతుంటే కన్న తన్ని అటువంటి బొక్క మీద కండ వేగి బొక్క మీద పగ్గమాగింది కొడుకా నాకే తప్పు తెలియదు కన్న తల్లి కలకల కన్నీరు తండ్రి వందల మంది వచ్చుడు ఒక్కలన్న కట్టుబడి అయ్యా ఇది నీ బుద్ధిగా ఒక్కలన్న మాట్లాడలేదు వందల జనం చూస్తుంటే దూరాన మా చిన్న కొడుకు దిగ్గరట్టు ఉన్నాడు కదా వందల మందిలో ఉన్న కన్న తల్లి చూడు పెద్ద కొడుకు చేతుల పక్క విడిపించుకుని చిన్న కొడుకు వేడి గురికొచ్చానా మరి చిన్న కొడుకు వేడి గురికొచ్చింది ఉరికి వచ్చి ఓ దేవుడా చిన్న కొడుకు కాక మీద ఉరిగినాడా తోడ పుట్టిన అన్న నన్ను పెడి దెబ్బలు కూడా దండరా అయ్యా ఊరి కొడక నేను ఏ తప్పు చెయ్యలేదు ఏ నేరం చెయ్యపోతే నేను 10 రూపాయల కాజబడి పాలివాని పక్కన కొమ్ము చెయ్యపోతిరా అయ్యో నా కొడకరారా కొడక కృష్ణారెడ్డి ఏ తప్పుల కొడక
ఏమి నేరము కొడక నాకు తెలవది కొడక మీరు తెలవారం పొద్దు నుండేది కొడక మీకు మరి మాత్రం కింద దించకుండా మందం అంటకుండా అది చేతులు పెట్టుకొని మరి మొలకరిది కంటే కానీ బాబరి ఇది మమ్మల్ని సాదుకొని పెంచుకొని పెద్ద చేసుకున్నారా మీరు సిద్ధరాటి రుచేరిన రెక్కల బొక్కల మీద ఇల్లునారా అయ్య నాది గుణము కొడగా నీకు తెలవద కొడగా మీ అన్న కూడా తండ్రిరా అయ్యా నా కండల కాకల పాల రక్తం నడపాలి శ్రీధర శివల పాలైతుంది కొడగా మీ అన్న తోటి ఒక్కవాడే చెప్పి కొడగా నా ప్రాణంగా పాడన అనలేకపోతే అన్నయ్య కొడుకు కోడరెడ్డి నా ప్రాణం తీర్చడురా అయ్యో అమ్మ కనకవతి నువ్వు లంజం కాదు అమ్మ నువ్వు దొంగ కాదు తోడబుట్టా నా అన్న నిన్ను పేతాడు దెబ్బలు కొడతాడు నా తను తాకడబెట్టి అన్నను బతిలాడి అన్న కాదన్న ఏ రాజ్యాన్ని తీసుకుపోయావా నేను ఆదుకుంటా అవ్వ ఏడు క్యాన్ చిన్నోడు తిరిగి రెడ్డి కన్న తండ్రి తిరిగి చెప్పిండు ఇక అన్న వేటికైనా తమ్ముడు వచ్చినాడా అన్న కోటారెడ్డి కాళ్ళు మొక్కుదా అన్న కోటారెడ్డి నాకన్నా పెద్దోని అన్నా నీకన్నా చిన్నోను నేను అన్నా నీకు ఎదిరించి మాట్లాడటం నేను కాదు అన్నా కన తల్లి అన్నా లంజ కాదే అన్నా దొంగ కాదే అన్నా అన్న కోటన్న నువ్వు అన్నట్టుగా మన కన్న తల్లి లంజే దొంగ అయితే మన తండ్రి ప్రాణం మీనక కన్న తల్లి వినదు ఎత్తంటే ఎవరికన్నా ఎవరి పిండ ఈ పోరాలైన మన్ను అని పెద్ద నీళ్ళు తీసి కొంత నొక్కి పడితే మన బుక్కంత ప్రాణం అక్కురంగా ఓ అన్నా మన కన్న తల్లి కనుక వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోపోవునా నాది మాట నువ్వు వినాలేవా అన్న కోటన్నా మన కన్న తల్లి నీకు లంజే దొంగ అనిపిస్తే అన్నా నా కన్న తల్లిని తీసుకొని ఏ రాజ్యం అన్న పోతా ఏ దేశం అన్న పోతా ఈ రాజ్యం నువ్వే ఉంచుకో అన్నా మన కన్న తల్లి కొరకు అన్నా మరి మాదుల మంచాలు ఎత్తా డక్కలల్లా గాజులు కాసి ఇక కన్న తల్లి అన్నా నేను చదువుకుంటా కాలు మొక్కుదాను ఏందిరా అన్నా కోటరెడ్డి అవ తప్పు ఇయ్యాలంటావు నన్ను లంజ కొడుకు అంటే నిన్ను లంజ కొడుకు అన్నట్టు కాదా నేను తన్నుడు నువ్వు తరుణ్ వెనకేసుకొస్తావు అగ్గి ముట్టుకుంటే పొక్కత్తది పాపం చేస్తే ఫలం కలుగుతుంది అరే తప్పే గర్భాది ఎట్లయితుందిరా ఎవరిని గూడుకోపోతే అన్న తల్లి గడపల మొరగడ్డ పడుతుంది అరే నిన్ను ఓరియా దాన్ని ఓనియా ఎవరిని కూడుకున్న వారి పేరు చెప్పేదాకా ఈ ఊళ్ళోకెళ్ళి దాన్ని కదలనియా అరే లంజగన్న కొడుకులు అంటే రాజరికం లేదు దుగన్న కొడుకులు అంటే దొరతనం లేదు ఇవారికే మనకు అయ్యలేడు ఎవరిని కూడుకొని గర్భాది చేసుకున్నదో కూడుకున్న వారి పేరు చెప్ప బతకనేనన్నాడు అరే తల్లి తప్పేయాలంటున్నావు కదరా తల్లి ప్రతిభ తగ్గి నేను ఒక ప్రతిజ్ఞ పెడతా ఏ ప్రతిజ్ఞ కాదు అక్కడ ఎర్రగా 7 మంత్రులతో ఎర్రగా బండగాల పెడతా అలనాడు బండ మీదకి వెళ్ళి కన్న తల్లి చవతల తల్లి తడితే చింతాగ మందం సీర కాలద్దు యాపాగ మందం హరిపాదం కాలద్దు అట్టయితే కన్న తల్లి ప్రతిభతను నమ్ముతా అలనాడు శివుని చిన్న బిడ్డ జీవితం అని వెళ్ళి గౌతమి కూడా గాంభీర్యాల భవాని భక్తి బౌరమ్మ జాంబవి అమ్మవారు లోకమాత గర్భాన పుట్టిన భార్గవ పరశురాముడే పండగలను పండుగ ఎల్లమను బర్రించిండు సిరిదేవుని బొర్రించినట్టు ఎల్లమ్మను బొర్రించినట్టు బండ వెనుకెళ్ళి కన్న తల్లి ప్రతిభత అయితే అవతల దాడితే కన్న తల్లి ప్రాణం పోకుంటే ప్రతిభత నమ్ముతా రావమ్మా నా తల్లి పోయమ్మ సంబంధం కాబట్టి 7 మంత్రాలతో కన్నీరు పరపండ ఆడబెట్టిండు